వైజాగ్ టీ20లో ఇండియా 50 పరుగుల తేడాతో ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ టీమిండియా మేనేజ్మెంట్ చేసిన 6 బ్యాటర్లు 5 బౌలర్ల కాంబినేషన్ వర్కౌట్ కాలేదు. ఈ మ్యాచ్ లో ఫుల్ స్ట్రెంత్ టీంతో బరిలోకి దిగే అవకాశం ఉంది. కానీ ఇప్పటికీ వరల్డ్ కప్ కు టీమిండియానే ఫేవరెట్. గత మ్యాచ్ లో అభిషేక్ శర్మ డక్అవుట్ అయినప్పటికీ టీం మేనేజ్మెంట్ అతని అటాకింగ్ గేమ్ ను సమర్థిస్తుంది. అభిషేక్ ఏదో బంతిని బాధేయాలని చూడటం లేదు, మెరిట్ ప్రకారం షాట్లు ఆడుతున్నాడు అని బ్యాటింగ్ కోచ్ సితాంష్ కోటక్ స్పష్టం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని ఈ జట్టు భయం లేని క్రికెట్, ఫెయిర్లెస్ క్రికెట్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ కప్ కు ముందు ఈ అగ్రెషన్ మైండ్ సెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఈ మ్యాచ్ లో కీలకం కానుంది. భారత అభిమానులకు శుభవార్త. గత మ్యాచ్ లో దూరమైన ఇషాన్ కిషన్ పూర్తి ఫిట్నెస్ తో తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే వేలి గాయం కారణంగా 3 మ్యాచ్లకు దూరమైన అక్షర్ పటేల్ కూడా నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఒకవేళ వీరు తిరిగి వస్తే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. సంజు శాంసన్ వికెట్ కీపింగ్ చేస్తూ ఓపెనింగ్ వస్తాడా లేదా ఇషాన్ కిషన్ వస్తాడా అనేది ఆసక్తికరం. ఇక న్యూజిలాండ్ టీం విషయానికి వస్తే బిగ్ బాష్ లీగ్ 15లో లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచిన ఫిన్ ఎలెన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అతను కాన్వే ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఫామ్ లో ఉన్న స్టిఫర్డ్ మరియు ఫిన్ ఎలెన్ జోడీ పవర్ ప్లేలో డేంజరస్ గా మారొచ్చు. మ్యాట్ హెన్రీ మరియు శాంట్నర్ తమ అనుభవంతో ఇండియాని మరోసారి దెబ్బ కొట్టాలని చూస్తున్నారు. సంజు శాంసన్ తన కెరీర్ లో మొదటిసారి తన సొంత మైదానంలో టీమిండియా జెర్సీతో ఆడుతున్నాడు. వరల్డ్ కప్ కు ముందు ఈ ఆఖరి పోరులో భారత్ క్లీన్ విక్టరీ కొడుతుందా? సంజు శాంసన్ హోమ్ గ్రౌండ్ లో విధ్వంసం సృష్టిస్తాడా? ఫుల్ వీడియో మన కామెంట్ సెక్షన్ లో ఉంది, చూడండి.